ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిడఖిల్లా సిరిసిల్ల మరోసారి ఉరిసిల్లగా మారే ప్రమాదం ఏర్పడిందని కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మనోనిర్భరంతో పోరాడి మన హక్కులను సాధించుకోవాలని నేతన్న గర్జన సభలో వక్తలు పిలుపునిచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నేపథ్యంలో ఇక్కడి వస్త్ర పరిశ్రమ దాని అనుబంధంగా ఉన్న సంస్థల ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నేతన్న గర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, ఐఎఫ్టియుసి రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్, సిఐటియు తెలంగాణ పౌరులు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గత ప్రభుత్వాల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోవద్దని, తద్వారా 30,000 మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెక్స్టైల్ బోర్డును రద్దు చేసిందని, ఇంటింటికి పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకునే పథకాన్ని కూడా రద్దు చేసిందని అన్నారు. వస్త్ర పరిశ్రమతో పాటు ముడి సరుకులపై 4% ఉన్న జీఎస్టీని 12% పెంచి పరిశ్రమను అడ్డువిడిచిందన్నారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల సిరిసిల్లకు రావాల్సిన పాత బకాయిలు ఆగిపోయాయని, అవి వచ్చి ఉంటే కొంత ఊరట కలిగేదని అన్నారు. విద్యుత్ సబ్సిడీ ఎందుకు రావడం లేదో ఒక్కసారి అన్ని పార్టీల నేతలు ఆలోచించాల్సిన బాధ్యత ఉందన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభమని, ప్రస్తుత ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. బాధ్యత గల ప్రభుత్వం ఇక్కడి కార్మికుల్ని పరిశ్రమను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు మోసం రమేష్ మరియు పంతం రవి, కోడం రమణ, మంటల సత్యం, సిరిసిల్ల రవీందర్, మంచ శ్రీనివాస్, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల చేతికి అందాల్సింది యాన్ సబ్సిడీ. యాన్ సబ్సిడీ కూడా ఎందుకు ఆగింది? గత ప్రభుత్వం ఈ పనులు చేయాల్సిన సమయంలో చేసి ఉంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ సమస్య తీవ్రత లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చి ఉండేది కాదు. అందుకని ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఒకటి, పాత పార్క్ ఒక భాగం, కొత్త పార్క్ గురించి కూడా భూమి తీసుకున్నారు, షెడ్లు వేసారు, కార్మికులు యజమానులుగా మారతారన్నారు. కానీ ఏ ఒక్క కార్మికుడు యజమానిగా మారలేదు. ఆ డోర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఎందుకవి ఆ షెడ్లుగానే ఉండిపోయినాయి? దాని మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టిందంతా ఎందుకు వృధా అవుతోంది? ఎందుకు తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి వచ్చింది? ఇవన్నీ కూడా గత పాలకులు కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి విషయాలు. అందుకని పరస్పరం అధికారంలో ఉన్నోళ్ళు, అధికారం కోల్పోయిన వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకొని కార్మికుల్ని పక్కదారులు పట్టించొద్దు. కార్మికుల సమస్యలకు పరిష్కారం ఏందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది కాబట్టి సమస్య ముదిరేదాకా చూస్తారా? ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది. బకాయి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభుత్వం అట్లనే ఉంటది కదా, అధికారులు అట్లనే ఉంటారు కదా, చట్టం అట్లనే ఉంటది కదా, రాజ్యాంగం అట్లనే ఉంటది కదా. ఇది పార్టీల సొంత వ్యవహారం కాదు కదా, నాయకుల ఇంటి వ్యవహారం కాదు కదా. బకాయిలు చెల్లించాలి, యాన్ సబ్సిడీ చెల్లించాలి. లక్షలు పేరుకుపోయి ఉన్నటువంటి పవర్ సబ్సిడీకి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. ఇది గత ప్రభుత్వం వైఫల్యం అనే పేరుతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పించుకోజాలదు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత, బాధ్యత అప్పచెప్పిన తర్వాత, కుర్చీలో నేను కూర్చోబెట్టిన తర్వాత ఇదంతా నీ బాధ్యత ఇది తప్ప నాకేమి సంబంధం లేదంటే కుదరదు అని చెప్పేసి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా కేంద్రంలో శనివారం నేతన్నల కోసం దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కేటీఆర్ దీక్ష చేయడం దొంగతనం చేసినోడు దొంగ అని అరిచినట్టు ఉందని అన్నారు. నేతన్నల్ని రైతన్నల్ని ఆదుకోవాలంటే వాళ్ళను భవిష్యత్తులో అభివృద్ధి చేయాలన్న ఆది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ మార్గం లేదన్నారు. ధర్నా సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలను చూస్తుంటే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలే నవ్వుకుంటూ ఉన్నారని, 9 ఏళ్లలో ఏం చేసినట్లు రైతన్నను ఆదుకోలేని
నేతన్నలకు 300 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది మీరే కదా. ఈ మాటలు చూస్తుంటే ఇవన్నీ కేటీఆర్ ఎత్తుగడలు అనిపిస్తుందన్నారు. తుక్కుగూడలో శనివారం జరిగిన భారీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందిల లింగం గౌడ్, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు సెల్ మండల అధ్యక్షుడు గుండాడి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, బీపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు తెలుసు, అయినా కానీ నేతన్నలను రెచ్చగొట్టేటువంటి విధంగా నిన్న నీవు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నీ నియోజకవర్గ ప్రజలే ఒక్కసారి నవ్వుకుంటుండ్రు. లేకపోతే రైతులను ఆదుకుంటామని ఈ 9 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు రైతులను ఆదుకోలే. మన నేతన్నలకు 300 కోట్ల రూపాయలు నువ్వు బకాయి పెట్టిందే కదా, వేరే వాళ్ళు బకాయి పెట్టింది కాదు కదా. నువ్వే బకాయి పెడితే నువ్వే దీక్ష చేయబడుతుంది. దొంగతనం చేసినప్పుడే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది నీ మాటలు చూస్తూ ఉంటే. కాబట్టి ఇప్పటికైనా కానీ కేటీఆర్ ఇవన్నీ ఒక ఎత్తుగడలు మీరు అనుకుంటారు, మా ఎత్తుగడలు అని అనుకుంటారు. మీ ఎత్తుగడలను ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టారు, మమ్మల్ని అధికార పక్షంలో కూడా కూర్చోబెట్టారు. కాబట్టి ఇంకా మీరు ఎత్తుగడలు వేసుకుంటూ నిజంగా నిజాయితీగా ప్రజల మధ్యన వచ్చి మీరు ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి నేతన్నలకు మేము బకాయి పెట్టినాం కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అని మీరు అడిగితే అదొక సమంజసమైనటువంటి కోరిక. దాన్ని ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు బాకీ పెట్టి మనం నువ్వే దీక్షలకు దిగి ఈ ప్రభుత్వాన్ని మేము బదనాలు చేస్తాం, ఎంబడబడతాం, తారుముతాం, ఎండబడతాం, మీరన్నీ ఇవన్నీ కళ్ళబల్లి మాటలు ఇవన్నీ బంద్ చేయి. నాకు అనిపిస్తుంది ఇంకా కూడా మీరు సోయిలకు వచ్చినట్టు కనబడతలేదు. మేము దిగిపోయాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, మరి మమ్మల్ని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టారు అనేటువంటి మాట మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా గ్రహించినట్టుగా కనబడతలేదు. అక్కడ మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ ధోరణి చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది, ఇక్కడ కూడా నీ ధోరణి చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తూ ఉన్నది. మీరు మారాలి, ప్రజలు మార్చిరు మిమ్మల్ని, కాబట్టి మీరు కూడా మారవాలి. ఒకసారి ఒక షెడ్ వేసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి నిర్ణయం జరిగిన తర్వాత అది మార్చాలి. దానికి అనుగుణంగా మనము వెనకట డ్రామాలు భాగవతాలు వేసేటటువంటి వాళ్ళు పాత్రకు తగ్గట్టుగా అభినయం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తారు, ఇంకా రాజ్యాధికారం ఉన్నట్టుగానే అభినయం చేస్తారు, ప్రతిపక్షం ఉన్నట్టుగా అభినయం చేస్తున్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు గ్రహించి ఈ పద్ధతులన్నింటినీ కూడా మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజు తుక్కుగూడకు వచ్చినటువంటి మా నాయకులకు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. మరి ఈ రోజున ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ తరఫున కేటీఆర్ను హెచ్చరిస్తున్నాం. అయ్యా కేటీఆర్, మీ అయ్యనే ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. అది ఇచ్చే తెలియలేకనే దిగిపోయాను. 9వ బ్యారేజ్ నీళ్లు రాకనే నీ నియోజకవర్గంలోనే నీళ్లు ఇవ్వలేదు నువ్వు. సిద్దిపేటకు మీ అయ్య తీసుకెళ్ళిపోయాడు, మీ బావ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడి ప్రజలు బాగా ఆలోచన చేసి కేటీఆర్కు మళ్ళొక్కసారి చెంపదెబ్బ పెట్టాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇంతకుముందు పోయిన సంవత్సరము వడిగట్ల వానకు వడ్లన్నీ రాలిపోతే రాళ్లకు ఆడ పలికి ఇచ్చేందుకు కూడా రాలేదు మంత్రి గారు. ఇలా దీక్ష ఎందుకయ్యా నువ్వు చేసుడు? కొద్దిగా నువ్వు ఆలోచన చెయ్యి. నీ అధికారం ఏంటి? దొంగతనం దోపిడీ చేసుకున్నారు ముగ్గురు. మీ బావ, నువ్వు, మీ అయ్య, మీ చెల్లె, మీ అన్న, మీరందరూ దోసుకున్నారు తెలంగాణ. ఏమీ ఆశ లేదు. ఏమున్నా కానీ మీ బట్టలు ఇప్పించేది ఒక్కటే బాధ్యత ఉంది. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఇప్పుడైనా కానీ గుర్తు తెచ్చుకొని ప్రజలను క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటూ సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ బాగుండాలని మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలం పోద్గల్లో అన్నారు. ముస్తాబాద్ మండలం పోద్గల్లో ముద్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముద్రా సంఘ సభ్యులు కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పెద్దమ్మ పెద్దిరాజుల వల్ల అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు. పెద్దమ్మ ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, అమ్మవారి కృపతో ప్రజలందరూ బాగుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, మండల ముద్రాజ్ కుల సంఘం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు కలరు.
అందరికీ మా మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ఈరోజు పెద్దమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా మీ పిల్ల పాపతో సహా మీ కుటుంబంతో సహా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి దయతో రేపు రాబోయే రోజుల్లో కాలం కూడా మంచి కావాలి, వర్షాలు మంచిగా పడాలి. తప్పకుండా అన్ని గ్రామాల్లో అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కూడా తల్లిని ప్రార్థించిన. మీ అందరికీ కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోతుగల్ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్వానించిన మా పోతుగల్ గ్రామ నాయకులందరికీ, మా శంకర్ గారికి, గౌతమన్నకు, బాపన్నకు, పేరు పేరున మా అక్కర శ్రీనివాస్ గారికి, పండరి గారికి, పేరు పేరున అందరికీ కూడా, బాలనర్స్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఎవరి పేరు మర్చిపోతే వాళ్ళు తిట్టుకోవద్దని ఉప సర్పంచ్ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంతా జటిలమైన సమస్య కాదని, ఈ సమస్యను కొంతమంది కావాలనే జటిలం చేశారని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కటిక నృత్యం చేయమన్నారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కటక మృత్యుంజయ మాట్లాడారు. యజమానులు పరిశ్రమల్ని ప్రారంభించాలని ఎన్నోసార్లు విన్నవించారని, కార్మికులకు పని కల్పించండి, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు ఖచ్చితంగా ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమస్యను జటిలం చేసేందుకు కొంతమంది యజమానులు ఆ సమ్మెలతో పాటు కార్మికులను ఉసుగొల్పి సమ్మెకు దారితీశారని అన్నారు. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఏ ఒక్క రోజైనా ధర్నాలో పాల్గొన్నావా అని ప్రశ్నించారు. అలాంటి నీవు ఇప్పుడు ధర్నాలు చేయండి అనడం సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. అక్కడి పరిశ్రమకు ఇవ్వవలసిన దాదాపు 300 కోట్ల రూపాయలు ఎందుకు పెండింగ్ లో పెట్టావు కేటీఆర్ అని సమాధానం చెప్పాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకో కేసీఆర్, లేకపోతే ప్రజల చేత చీత్కారం తప్పదన్నారు. బతుకమ్మ చీరల కోసం కొంతమంది ఏజెంట్లను పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని మృత్యుంజయం ఆరోపించారు. బతుకమ్మ చీరల స్కీమ్ కార్మికుల కోసం, నిరుపేదల కోసం కాదని కేసీఆర్ జేబులు నింపుకోవడానికి అన్నారు. బతుకమ్మ చీరల్లో అధికారుల నుండి మొదలుకొని కేటీఆర్ వరకు అవినీతికి పాల్పడ్డారని, దీనిపై త్వరలో విచారణ చేయిస్తామని తెలియజేశారు. 12 గంటల వరకల్లా ఆయనకు టైం అయ్యేది. ఆకలి అంగడి ఇంకెందుకు లోపలికి పోవాలి, అదంతా అక్కడ కూర్చుండలేకపోయాడు. 1 గంట వరకల్లా కూర్చుండకపోతే అప్పుడు ఏం చేసిందంటే శరద్ పవార్ను టెలిఫోన్ మీద ఇతరుల ద్వారా రిక్వెస్ట్ చేయించి, దయచేసి శరద్ పవార్ని వచ్చి నన్ను లిఫ్ట్ చేయమని చెప్తే, పాపం మీ అమ్మ వీడు చచ్చిపోతాడేమో అని చెప్పి శరద్ పవార్ వచ్చి లిఫ్ట్ చేసింది. ఇట్స్ ఎ హిస్టరీ ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్. ఈయనకు 12 గంటల సేపు కూడా కూర్చుండి ఒక ధర్నా చేసేదో, ఒక నిరసన ప్రకటించేటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అట మీరందరూ కూర్చుంటే రేపు నిన్న ఇవాళ పేపర్ ఇక్కడ మాట్లాడినటువంటి మాటలే నేను చూసిన, ఆ పేపర్లు ఉన్నాయి. మీరు అందరూ సమ్మె చేయండి, 10,000 మంది కూర్చుంటారు చెప్పిండి ఆయన. 10,000 మంది కూర్చుంటారు రేపు, మేము కూడా అక్కడ పాల్గొనడానికి పోతున్నాం. దేని కొరకు అని అడుగుతా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు దీని మీద మౌలికమైనటువంటి అసలు సమస్య ఏంది? వాట్ ఇస్ ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కడున్నది, ఎందుకు ఈ ప్రాబ్లం ఏర్పడ్డది, ఎప్పటి నుంచి ఏర్పడ్డది, దీని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని సమస్యల మీద అప్పటికప్పటికంటే ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే మాత్రమే సమస్య పరిష్కారం కాదు. నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు రావడానికి కొంత ఆలస్యం జరిగింది కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారితో, ఈ శాఖ మంత్రితో మాట్లాడి వస్తూ ఉన్నాను. తర్వాత మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా దీనికి ఏదో ఒక పరిష్కారం మనం ఆలోచన చేద్దామని అన్నాం. కానీ ఇది ఈ ప్రభుత్వము ఏర్పడడం వల్లనే వచ్చినటువంటి సమస్య అని చెప్పి కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా శుద్ధ తప్పని చెప్తాను. మీకు బుద్ధి లేదా మాట్లాడడానికి? ఇక్కడి నుంచి ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కేంద్రంగా నడిపిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధి కేటీఆర్ అనేటోడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కొరకు వాళ్ళ ఓట్లతో ఇవాళ ఎన్నికైనటువంటి వ్యక్తి వాళ్ళకు కనీసం 300 కోట్లు పెండింగ్ అయ్యేదాకా ఏం మిగిలినామని చెప్పి నేను అడుగుతా ఉంటాను. నిన్న కేసీఆర్ అంటుండు ఏం మిగుతారు నాది అని. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినాక ఇక ఎప్పుడేం పీకినా పర్వాలేదు. ఇక కేసీఆర్ పీకడానికి ఏం లేవు, కానీ మాకు కొంచెం ఉన్నాయి. ఏం పీకుతాడు మాది అని చెప్పి ఇవాళ మాట్లాడాడు. ఆయన భాష గురించి, సంస్కృతి గురించి ఇవాళ మనం గొప్పగా చెప్పాలి. నేను అడుగుతా ఉన్నా, దయచేసి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. 300 కోట్ల రూపాయలు ఎన్నటి నుంచి అప్పు పడదు మీకు, ప్లస్ 300 కోట్ల రూపాయలు ఎంతమందికి ఇవ్వాలి? 30 మందికో
40 మందికో 30, 20, 30, 40 మొత్తానికి 2 అంకెల మంది. ఇవాళ కార్మికులు ఎంతమంది? 5-6 వేలు, దాదాపు 10,000కు తక్కువ. చిన్న పెద్ద అన్ని రకాల కార్మికులు కలిపితే ఒక చేనేత నేస్టెడ్ వాళ్ళు మాత్రమే కాదు కదా, రంగులు అద్దెటోళ్ళు, సాంచాలు చేసేటోళ్ళు, ఇవన్నీ రకరకాల మనుషులు, వీళ్ళంతా కలిస్తే దాదాపు ఒక 10,000 మనుషులు. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, మీకేమన్నా బాధ్యత ఉన్నదా అసలు? నువ్వు 2 సార్లు ఎంపీ అవుతావు సిరిసిల్ల నుంచి, నువ్వు లేబర్ మినిస్టర్గా కూడా ఉన్నావు కేంద్రంలో. లేబర్ మినిస్టర్గా కేంద్రంలో ఉన్ననాడు నువ్వు పీకింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఒకసారి. సిరిసిల్ల నుంచి ఆనాడు ఎంపీవి నువ్వు మిస్టర్ కేటీఆర్. నిన్న నువ్వు వచ్చి మాట్లాడి అక్కడికి పోయి ఏమో 50,000 రూపాయలు ఇచ్చేస్తే ఇక నీ బాధ్యత అయిపోయిందా? 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చేసినావు? 50,000 రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే కేసీఆర్ వచ్చి 50,000 రూపాయలు ఇచ్చిపోయాడు. మీకు అందరికి జ్ఞాపకం ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్ననాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్ననాడు 11 ఇళ్లలోకి వచ్చి ఇంటింటికి తిరిగి, అప్పుడు రుద్రశంకరయ్య గారు, కొండశంకరయ్య గారు మొదలైనటువంటి పెద్ద మనుషులు అందరం కలిసి కూడా ఇంటింటికి పోయి 11 మంది ఇళ్లలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మేము పార్టీ పక్షాన ఆర్థిక సహాయం అందజేయడానికి మొత్తం ఇల్లు తిరిగి మేము పంచొచ్చాం. కానీ వీళ్ళు ఎలక్షన్లలో ఓడిపోయిన తెల్లరే కాదు, ఎలక్షన్లు ఇంకా ఏడాదికి ఉండగా, అంటే అప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏదో మహమ్మారిలాగా ఇక్కడ అందరూ చనిపోతున్నారంటే దీన్ని స్టడీ చేయడానికి వచ్చి కూర్చుండి మృత్యుంజయకి పోయి ఇదంతా చేసిరండి అంటే మేము చాలామంది పెద్దలను తీసుకొని పోయి ఇక్కడ కార్యక్రమాలు చేసి నీ ముండా 50,000 రూపాయలు ఇవ్వడం ఒక లెక్కన అయితే అయిపోయిందా? నువ్వు చేతులు దులుపుకుంటే 50,000 రూపాయలు ఇవ్వగానే చేతులు కట్టుకొని నేను 50,000 ఇచ్చొచ్చిన పోయింది అయిపోయిందని అంటే కదమా? అసలు ఏమనొద్దని అనుకున్నా ఎన్ని రోజులు నిన్ను. ఇంత నీచమైనటువంటి చిల్లర పని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎట్లా చేస్తావు? ఇప్పుడు కాళేశ్వరం అటువంటి దగ్గర జరుగుతున్నది, ఊట్ల రౌద్యమను ఏట్ల రౌద్యమైనటువంటి సామెత ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతం లోపల నీకు ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక సోదరుల పొట్ట ఎండిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని నువ్వు అంటున్నావు. ఇది ఎన్నింటి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేస్తాయిందా? గత అనేక సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యన ఇది. ఇవాళ బొంబాయి, భీమండి, షోలాపూర్ మొదలైనటువంటి ప్రదేశాల నుంచి బతుకమ్మ చీరల దుకాణం పెట్టి ఎవడో బతుకమ్మ చీరలు కావాలని అడిగినట్టు ఆ బతుకమ్మ చీరల కొరకు కొంతమంది ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్లకు మాత్రమే ఈ బతుకమ్మ చీరలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా బతుకమ్మ చీరలు గవర్నమెంట్ కావాల్సినంత ధరకు కొనుక్కొని, అర్థమవుతుందా? దయచేసి అర్థం కాకపోతే అడగండి. ఇదొక స్కీమ్ ఏర్పాటు చేయడం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ స్కీము పేద ప్రజల కొరకు, పేద కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన స్కీమ్ మాత్రం కానే కాదు. బతుకమ్మ చీరలు చేయించాలనేటువంటి దురాలోచన కొంతమంది మాస్టర్ వీవర్స్ పుట్టించినటువంటి కార్యక్రమం ఇది. కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది. మనం బతుకమ్మ చీరలను నేయిద్దాం, నేయిస్తే పలానా 10 రూపాయలకి చీర తయారవుతుంది, మనం 20 రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముకుందాం. ఈ బతుకమ్మ చీరల కొరకు ఈమె కవిత రాకముందు బతుకమ్మ లేదు, కేటీఆర్ రాకముందు చీరలు కట్టుకోలే ఆడోళ్ళు. సిగ్గున్నా మిగమనా? పాపం ఇవాళ జైల్లో ఉన్నది బతుకమ్మ ఎట్లయితుందో ఈ సంవత్సరం ఆలోచన చేయాలి మనం. బతుకమ్మ చీరలు లేకపోతే ఏమి? బతుకమ్మ చీరల కొరకు చేసినటువంటి కార్యక్రమంలో లాభపడ్డాడు ఎవడో అని చెప్పి నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నాను. ఒక్కనాడు కాదు, ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కుట్ర నడుస్తూ ఉన్నది. బతుకమ్మ చీరలల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది. అధికారులతో మొదలు పెట్టుకుంటే, టెక్స్టైల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మొదలు పెట్టుకుంటే, మంత్రి ఇన్వాల్వ్మెంట్తో పాటు ఒక సాధారణమైనటువంటి స్త్రీకి ఆ చీర చేరేదాకా కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందని చెప్తాం. మీ దిక్కుమాలిన చీరలు అవతల వారేసారు, కట్టుకోలేదు ఎవడు. వాళ్ళకు మొగళ్ళలో, బిడ్డలో, కొడుకులో, అల్లుల్లో ఉంటారు, వాళ్ళకు మనిషికో చీర తెచ్చిస్తారు. మీరు చీర ఇస్తేనే ఆ చీర కట్టుకొని, కవితమ్మ వేయించినటువంటి బంగారం బతుకమ్మ వేస్తేనే ఆ బతుకమ్మ పట్టుకొని. అంతకుముందు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ తెలియదు, బతుకమ్మ చీర తెలియదు. చీరలు కట్టుకున్నాడు ఎట్లనో తెలియదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చినాక నేర్పించిండు.
తగుదునమ్మా అని నోరు మూసుకొని ఒక జాగా ఏడవక రేపో ఎల్లుండో జైలుకు పోయే పరిస్థితి ఏర్పడితే ఈ టెలిఫోన్ కుంభకోణంలో ఎక్కడుంటా ఎట్లుంటా అనేది ఏడవక ఇవాళ సిరిసిల్లకు వచ్చి ఇక్కడ అనవసరమైనటువంటి అంగడంగడి పెట్టి ఏమి ఇక్కడ రెచ్చగొట్టుపోయింది నిన్న వచ్చి మీరందరూ సమ్మె చేయండి, వాళ్ళని సమ్మె చేయమని చెప్తాడు అంటే నువ్వు వీళ్ళని చచ్చిపోమని చెప్తున్నావా? నేను అడుగుతున్న కేసీఆర్ మీరిద్దరు కూడా మీకు ఏమాత్రం పలుకుబడి పతారా? నువ్వు 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? 5 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా. మేమందరం కూడా నీతో వస్తాం. ఆ 30 మందో 40 మందో వ్యాపారులతో సాంచాలు ప్రారంభం చేయించే దమ్ము నీకున్నదని చెప్పి నేను అడుగుతాను. ఉండాలి నీకు. ఎందుకు ఉండాలంటే 300 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మేము బాధ్యత తీసుకుంటాం. కానీ వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కారం కావడానికి బతుకమ్మ చీరలు అవసరం లేదు బాబు. వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఏ బట్టలైనా కానీ, లంగాలు కావచ్చు, ఇంకా ఏదో సైన్ బట్ట కావచ్చు, ఇంకేదో కావచ్చు, మన షోలాపూర్ పోయే బట్టలు కావచ్చు, ఎటువంటి బట్టలైనా కూడా వాళ్ళు వేసుకుంటే ఇవాళ మళ్ళీ వీళ్ళందరికీ పందుతుంది. ఆ తెలివి లేదు. వాళ్ళందరినీ ఒకజాలు కూర్చున్నబెట్టి మీరు బట్టలు అయితే నడిపియిందయా, మీరు సంచాలు నడిపియండి, వాళ్ళ పాపం కైకి లీయింది అనేటువంటి తెలివి లేదు. మీరు సైజ్ చేయండి. 350 రూపాయలు 300 కోట్ల రూపాయలు ఎట్లియరో నేను చూస్తాం. మెడలు వంచి వసూలు చేస్తాం. సిగ్గులేదు నీకేమన్నా? మెడలు వంచి వసూలు చేసేందుకు మేమేమన్నా తిన్నామా? అవి మేము ఇయ్యమన్నామా? శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజు కుల బాంధవులు బండి సంజయ్ కు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దమ్మ దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్థానికులతో ముచ్చడించారు. ఈ సందర్భంగా యువతి యువకులు మహిళలు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ జై పెద్దమ్మ కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్ సభ్యులు శాల్వతో ఘనంగా సత్కరించారు. సంజయ్ వెంట మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, పార్టీ నేతలు తదితరులు కలరు. జనార్దన్ గారు రండి. నిన్నటి రోజు సిరిసిల్ల పట్టణంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్ సందర్శించి పరామర్శించారు. వస్త్ర పరిశ్రమలు మూతబడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా, తినడానికి తిండి లేక నేతలు చేస్తున్నా చలించరా, ఆదుకోవాల్సిన పాలకులు రాజకీయాలకే పరిమితమవుతారా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బండి సంజయ్ ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనారాయణ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూస్తే బాధిస్తుందన్నారు. కుటుంబాన్ని పోషించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. లక్ష్మీనారాయణ భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కూడా కామన్ గా మారే పరిస్థితి కావడం దౌర్భాగ్యం. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలను పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు 270 కోట్లు చెల్లించడం లేదు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీంతో దిక్కులేక వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి అన్నారు. చివరకు భిక్షాటన కూడా చేసినా స్పందించడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే చనిపోయిన లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. నష్టపరిహారం అందించి నేతల్లో భరోసా నింపేలా చర్యలు తీసుకోవాలి. తక్షణమే 270 కోట్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలన్నారు. అలాగే కొత్త ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమ యథావిధిగా కొనసాగేలా చూడాలన్నారు. 50% విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలి. యాన్ సబ్సిడీని కొనసాగించాలి. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలి. అంతిమంగా నేతన్నలకు భరోసా ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. దీనిపై గతంలో సీఎంకు లేఖ రాశాను. ఆయన స్పందన లేదు. ఈ నేపథ్యంలో నేతన్నకు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 10న సిరిసిల్లలో దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ల వయసు. వాళ్ళ
కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలాకుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2 కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేతోడు వాదాలు ఉండే ప్రయత్నం చేసిండు. ఆయనకు ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా నేత గారు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నడుపుతారు, వీళ్ళు వాళ్ళ మీద నడుపుతారు. కానీ వాళ్ళని ఆదుకోవడం అని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా ముందుకేసింది. ఏంటంటే మాకు ఓటేసి గెలిపిస్తేనే, మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా ముందుకేసింది. పూర్తిగా వర్షవర్షం పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి అలా 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీదకి ఆందోళన చేశారు. వర్షవర్షం సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి. అంటే వాళ్ళు ఇచ్చేది ఎంత 270 రూపాయలు, 270 కోట్లు. 270 కోట్లకు కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వర్షవర్షం మూలపడితే వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ఓరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీలకు సంబంధించి 270 కోట్లను వెంటనే చెల్లించాలి. తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళీ కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని వస్త్ర పరిశ్రమ నిరంతరం సీదాసాఫీగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ అబ్బాయి ఎంఎస్సీ కంప్లీట్ చేసిండు, ఇంకో అబ్బాయి ఛాయ్ హోటల్ నమ్ముకుంటున్నాడు. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక భరోసా, విశ్వాసం నింపాలి. దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలతో తలెడుతున్నారు. కొంత విద్యుత్ సంబంధించి 50% సబ్సిడీ ఇచ్చేది, అది కూడా ఆపేసారు. యార్డ్ మీద 10% సబ్సిడీ ఇస్తున్నారు, దాన్ని పక్కకు పెట్టేసారు, ఇవ్వకుండా. దాదాపు వర్కర్ టు ఓనర్ అన్నారు, దానికి 370 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. అది ఏడికి పోయిందో, ఎదురుందో ఎవరు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలే. దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఇటువంటి ఆత్మహత్య జరగకుండా, వస్త్రపరిశ్రమ పూర్తిగా దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు నష్టపోకుండా మనం కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. బట్ ఈ ఓర్కొరు తిట్టుకోవడం, మీరు చేయాలంటే మేము చేయాలంటే మీరు చేయాలనేటువంటి ప్రయత్నం పక్కబెట్టి అందరు కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే ఈ సమస్య ఇది ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వంలో కూడా చలనం లేదు, పాలకుల్లో కూడా చలనం లేదు. ఇది వాళ్ళ దృష్టికి పోతుందా పోతలేదా ఇప్పటికీ అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు వాళ్ళు ఇదే సిరిసిల్ల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి, ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకుపోవడానికి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపడతాను. తప్పకుండా దీక్షను విజయవంతం చేస్తాం.
మరోవైపు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ నేటి ఉదయం మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని, ప్రభుత్వం రావాల్సిన ప్రతి లబ్ధిని చేకూరుస్తామని తెలిపారు. అనంతరం వారు లక్ష్మీనారాయణ అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్ఞానప్రసాద్, మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి పక్క ఉండే ఉండదు కదా. వచ్చిన వీడియో ఉందా రాజీనామా ఇల్లు అల్ల ఉంటుంది అయ్యా. చేద్దాం, ఏదో చేద్దాం. హైదరాబాద్ చేస్తున్నాడు చిన్నోడు, అలా పెనాల్టీస్ వచ్చినాయి. మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రలో మాల మహానాడు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు రొడ్డ రామచంద్ర విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను మాల మహానాడు సంఘాల ప్రతినిధులతో కలిసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్ర మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాలు మూల స్తంభాలుగా మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే మన దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనం నిర్మించుకున్నామని ఆయన అన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు, పునాదులు ధ్వంసం అవుతున్నాయన్నారు. జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నామన్నారు. ఈ పాపిస్టు పాలనలో ప్రజల్ని కులాలుగా, మతాలుగా విడగొడుతూ మనవాద వారసత్వాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ రంగ సమస్యల్ని, సహజ వనరుల్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందన్నారు. కార్పొరేట్ ఆర్థిక విధానాల దుష్ఫలితాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతుందన్నారు. ఆహార అలవాట్లపై జాతీయవాదం పేరుతో దళిత మైనార్టీ వర్గాలపై జరిగిన దాడుల నుండి మణిపూర్లో గిరిజన మహిళలను వివస్త్రం చేసే సంఘటన వరకు రాజ్యాంగ హక్కుల్ని కేంద్రం కాల రాస్తూనే ఉందన్నారు. కావున ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు అందరూ రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపి రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ లో జరిగే ముగింపు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో బురక ఎల్లం, గాదం రామదాసు, లింగాల చంద్రం, ఎడబోయిన మల్లేశం, జంగం వంశీకృష్ణ, బూర్ఖా ధర్మేందర్, కొప్పెల్లి ప్రభాకర్, ఈసరి రాజు, జెడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రక్షణ యాత్ర అనేది జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యి, ఇక్కడ యాత్ర స్టార్ట్ అయింది అంటే గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇవాళ 33 జిల్లాలు తిరగడం జరుగుతూ ఉన్నది.
నిన్న కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ మతోన్మాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా మేము 400 సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కరాఖండ్గా. కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనుకున్నప్పుడు ఇలా రాజ్యాంగం ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నది, వాళ్ళు చేసే దొంగతనాలు వాళ్ళు చేసే దోపిడీలను ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఇలా మనల్ని అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇలా మనువాద రాజకీయాన్ని రాజ్యాంగం తీసుకొస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కరాఖండ్గా చెప్తారు. కాబట్టి ఇలా ఏదైతే కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే ప్రజలు పక్కకు పెట్టేసిర్రో ఇలా నరేంద్ర మోడీని కూడా ప్రజలు ఇలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఇలా మోడీని కూడా పక్కకు జరిపి ఇలా మనము జరపవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ వ్యవస్థను 100 ఏళ్ళ సంవత్సరాల కిందికి తీసుకుపోయి మనము ఎప్పుడైతే ఎట్లున్నామో మళ్ళీ కూడా గదే స్థాయికి తీసుకుపోతారు. కాబట్టి మనం దానికి కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మోడీకి హటావు భారత్ బచావ్ అనే నినాదంతో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము ఎల్లారెడ్డిపేట మండలంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈ రోజు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట పున్నం చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణులైన పద్మశాలి అధ్యాపక బృందంచే 45 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షకు హాజరై లేదా ఉత్తీర్ణులై పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న పద్మశాలి విద్యార్థులు అర్హులని అన్నారు. కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఈ నెల 14న శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూస రఘుపతి, గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, కనుకుంట్ల పున్నం చందర్, మామిడాల భూపతులు కోర్సు డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసల హరిప్రసాద్, బొల్లి భగవాన్, బూర భాస్కర్, బైరి రవీందర్, గుండెల్లి రవీందర్, ఆదపు వేణు, కోడం ప్రసాద్, కనుకుంట్ల మధు, గడ్డం సత్యంలో పాల్గొన్నారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ 14 ఏప్రిల్ 2024 రోజు కుసుమరామయ్య జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ శివనగర్ పాఠశాలలో సిరిసిల్ల జిల్లాలో గల పద్మశాలి విద్యార్థులైనటువంటి ఎస్ఎస్సి అపియర్ అయినటువంటి విద్యార్థులకు పాలిసెట్ ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశాలి ఎస్ఎస్సి పిల్లలకు ఇట్టి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. పద్మశాలి ఎక్స్పర్ట్స్ టీచర్స్ను తీసుకొని వాళ్ళ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ సబ్జెక్టులపై ఉచిత శిక్షణ కార్యక్రమం ఉంటుంది. మరి పట్టణంలోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అట్లే ప్రతి వారము ట్రైనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా వీక్లీ టెస్టులు, చివరిలో గ్రాండ్ టెస్టులు కూడా ఏర్పాటు చేస్తూ శిక్షణ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. విద్యార్థులను శిక్షణ ఎంట్రన్స్ కొరకు సన్నద్ధం చేయడం జరుగుతుంది. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యం లోపల పోపా అనేది అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్తో కూడినటువంటి పద్మశాలీల యొక్క సంఘం. ఇది ప్రధానమైనటువంటి వెల్ఫేర్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కులానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్తో కూడినటువంటి ఏర్పడినటువంటి సంఘం. ఈ సంఘం ద్వారా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘం కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలం లోపల ప్రతిభా పురస్కారాలు సంఘం ద్వారా వివిధ ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులకు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ సంక్షేమం కోసము హెల్త్ క్యాంపులు నిర్వహించడం అనేది జరిగింది. అందులో భాగంగానే
మళ్ళీ పాలిసెట్కు సంబంధించినటువంటి ఎంట్రన్స్కు కోచింగ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 25 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో 45 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు ఈ కోపా సంఘం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వైశాలి అఫీషియల్ ఫోటో అసోసియేషన్ సిరిసిల్ల జిల్లాలో గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాకపోతే కరోనా సమయం వల్ల కొద్దిగా జరగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరంలో గత 1 month నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముందు పున్నం చంద్రసారి చెప్పినట్టు ప్రోగ్రాంలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాధ్యమైనంతలో పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్తో పాటు వాళ్ళకు నోట్స్ కానీ పెన్స్ కానీ అందజేయడం జరుగుతుంది. 40 days ప్రోగ్రాంలో కూడా చాలామంది మంచిగా అత్యంత సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నటువంటి అపూర్వమైన అనుభవం ఉన్నటువంటి టీచర్లు కాబట్టి ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. అందరు విద్యార్థులు ముఖ్యంగా ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలను తప్పక పంపించే ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులకు విన్నపం ఏంటంటే బయట పోతే కొన్ని వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఇది ఉచితంగానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే సమకూర్చడం కోపా తరఫున దీన్ని ఉపయోగించుకుంటే తర్వాత దాని క్యారీ గురించి మేము లాస్ట్ డే నాడు పిల్లలకి చెప్తాం. స్టార్టింగ్ వచ్చిన రోజు నాడు ఇది చదువుకుంటే కోపా వల్ల ఏమి వాలిసెట్ వల్ల ఏమి ఉపయోగాలు ఉంటే కూడా తర్వాత మీకు తెలియజేస్తాము. సో ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు పదవి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అందరూ గతంలో రాసి ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తప్పక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. కోపా తరఫున అంటే పద్మశాలి ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా ఈ పాలిసెట్ కోచింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా ఈ పాలిసెట్ అనేటువంటి నిర్వహిస్తున్నాము. పాలిసెట్ కోచింగ్ కొరకు బయటకు పోయే బదులుగా పద్మశాలి విద్యార్థులు అందరూ కూడా ఈ ఫ్రీగా ఇచ్చేటువంటి కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని, మరి దీంతో మన పాలిసెట్ తోటి మనకు అనేక రకాలైనటువంటి లాభాలు అనేటువంటివి ఉన్నాయి. విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్స్ పోవాలన్నా, అగ్రికల్చర్ బీఎస్సీకి పోవాలన్నా పాలిసెట్ రాసి వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నుకుని పాలిసెట్ కోచింగ్ తీసుకొని వాళ్ళ కూడా ఇంకా వేరే దానికి కూడా మనము ఎంట్రన్స్ పోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పాలిసెట్ కోచింగ్ అనేటువంటిది అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచిది ఉంటుందని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.